ఈరోజు నేను నాతో పాటు మా మధుర నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులము ఒక బృందంగా ఏర్పడి ఇటీవల జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని, జాబు రాకపోతే తన పేదరికాన్ని తాను జయించలేనని, తన తల్లిదండ్రులను తన కుటుంబాన్ని కాపాడుకోలేనటువంటి ఒక నిరాశ నిస్పృహతోని సూసైడ్ కమిట్ చేసినటువంటి గడ్డం వేణు అనేటువంటి యువకుణ్ణి, నిరుద్యోగిని మేము ఇప్పుడే పరామర్శించి రావడం జరిగింది. గడ్డం వేణు గౌడ్ సూసైడ్ వార్త అందరినీ కలిసివేసింది, అందరి గుండెల్ని గాయపరిచింది. ఒక బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి వేణుగౌడ్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే సమాజం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వేణు రాసినటువంటి సూసైడ్ నోటు కేవలము తన ఒక్కడి ఆవేదన కాదది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల గుండెల్లో ఉన్నటువంటి ఆవేదన. ఆ ఆవేదనను అద్భుతంగా ఆ సూసైడ్ నోటు ఆవిష్కరించింది. నిజంగా చాలా బాధాకరం. తాను ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడో చాలా స్పష్టంగా తాను రాసినటువంటి మాటలు ఏవైతున్నాయో అవి గత 2.5 ఏళ్లుగా ఈ నిరుద్యోగులతోని నాకు ఒక అవినోభావ సంబంధం ఏర్పడ్డది. కొన్ని వందల వేల మందిని నేను కలిసి ఉంటా. ఎవరిని గదిలిచ్చినా కూడా అదే మాట చెప్తున్నాను. 3 ఏళ్ల నుండి మేము జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నాము. ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అది వస్తుందో లేదో తెలియదు. జాబ్ క్యాలెండరే లేనప్పుడు ఏ జాబు ఎప్పుడు ఇస్తారు, ఎన్ని జాబ్స్ వస్తాయి, ఏ కేటగిరీకి ఎన్ని వస్తాయి, ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారు, ఎప్పుడు ఫలితాలు ఇస్తారు, ఇవేవీ క్లారిటీ లేకుండా మేము ప్రభుత్వ పరీక్షలకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే ఇది ఒక నరక యాతనగా మారింది అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. గడ్డం వేణుగౌడ్ కూడా తన సూసైడ్ నెట్లో అదే విషయం చెప్పిండు. నేను గ్రూప్స్ పరీక్షను ఇంతకుముందు ఒకసారి రాశాను, మళ్ళొకసారి రాయాలనుకొని నేను ప్రిపేర్ అవుతున్నా, కానీ 3 ఏళ్ల నుంచి అసలు జాబ్ క్యాలెండరే లేదు. గ్రూప్ పరీక్ష ఎప్పుడు వస్తుంది, గ్రూప్ 1 ఎప్పుడు, గ్రూప్ 2 ఎప్పుడు, గ్రూప్ 3 ఎప్పుడు, గ్రూప్ 4 ఎప్పుడు? మరి దానికోసం నేను ఎన్నేళ్ళు ప్రిపేర్ కావాలి? జాబ్ క్యాలెండరే లేనప్పుడు ఎప్పుడు వస్తుంది పరీక్ష అని చెప్పి ఎట్లా తెలుస్తుంది? ఎన్నేళ్ళు ప్రిపేర్ కావాలి? నా యవ్వనం ఏం కావాలా, నా జీవితం ఏం కావాలని చెప్పేసి తను ఆవేదన చెందుతున్నాడు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఉందనుకోండి, ప్రతి ఇయర్ గ్రూప్ 1 ఉందా, గ్రూప్ 2 ఉందా, గ్రూప్ 3 ఉందా తెలుస్తుంది. యూపీఎస్సీలో అయితే ప్రతి సంవత్సరము సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. 1 సారి 2 సార్లు 3 సార్లు అటెంప్ట్ చేస్తారు. సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, ఐఏఎఫ్ఎస్లు అవుతారు. సక్సెస్ కానటువంటి వాళ్ళు ఇతర పరీక్షలు రాసుకుంటారు, లేదా ఇతర వృత్తులలోకి వెళ్ళిపోతారు, ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. కానీ దాన్నే పట్టుకొని ఊగులాడరు. మన రాష్ట్రంలో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే జాబ్ క్యాలెండర్ లేకపోవడం వల్ల అసలు ఎన్నేళ్లు ప్రిపేర్ కావాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఉంది. దాని కారణంగా ఒక్కొక్కరు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రిపేర్ అవుతారు. చివరకు ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి వీళ్ళు ఏజ్ ఎలిజిబిలిటీని కోల్పోతారు, అర్హతను కోల్పోతారు. దాని తర్వాత వాళ్ళు పరీక్ష రాయడానికి అవకాశం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో పేదరికంలో సతమతమవుతూ వేరే మార్గం లేకుండా
నేను సూసైడ్ చేసుకుంటున్నా అని ఆయన రాసినటువంటి ఆ సూసైడ్ లెటర్ ఏదైతుందో నిజంగా అది చాలా చాలా బాధాకరం. నిజంగా గుండెల్ని కలిచివేసింది. వాస్తవానికి ఆయన 3 పేజీల సూసైడ్ లెటర్ రాసిండు. 3 పేజీలు రాస్తే 2 పేజీలు ఉన్నాయి, ఇంకో పేజీ పోలీసులు గుంజుకున్నారట. ఎంత దిక్కుమాలినటువంటి వ్యవస్థ అండి, ఇది అర్థం కాదు. కనీసం ఒక నిరుద్యోగి తన ఆవేదనను ఆవిష్కరిస్తూ ఒక సూసైడ్ లెటర్ రాస్తే దాన్ని కూడా ఏదో బయటికి రాకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎందుకు మీకు ఇంత భయం? నిజంగా మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే తను రాసుకున్నటువంటి సూసైడ్ లెటర్ను మీరు బయటికి రాకుండా, బయటికి పొక్కకుండా మీరు ఎందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇంకా దుర్మార్గం ఏంటంటే తాను ఇంతకుముందు పరీక్ష రాసిండు, పరీక్ష ప్రిపేర్ అవుతున్నాడు. ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలిసింది. ఎంతో ప్రతిభ కలిగినటువంటి ఒక విద్యార్థి, ఒక జాబ్ యాస్పిరెంట్, తాను సూసైడ్ లెటర్ రాస్తే జాబ్ రావట్లేదని ఆవేదనతో ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ప్రేమ వ్యవహారం వల్ల ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసిందని దాన్ని వక్రీకరించి దాన్ని తప్పుదో పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంత దుర్మార్గమా? కరెక్టే, ఆయన నడిపేది ప్రేమ వ్యవహారమే. ఉద్యోగం మీద ఉన్నటువంటి ప్రేమ వ్యవహారం అది, తన భవిష్యత్తు మీద ఉన్నటువంటి ప్రేమ వ్యవహారం అది, తన తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ వ్యవహారం అది. అంతే తప్ప మీరు అనుకున్నటువంటిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ల క్రితం శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏం చెప్పింది? ఆ రోజు అంగట్ల అర్రాస్ పాట పాడినట్టు, ఊళ్ళలో చిట్టి పాట పాడినట్టు మీరు హామీల పాట పాడి ఓట్లు వేయించుకొని మీరు అధికారంలోకి వచ్చారు. హామీల పేరు మీద తెలంగాణను ఆగమాగం చేసిండ్రు, గ్యారంటీల పేరు మీద మొత్తం గోల్మాల్ చేసిండ్రు, డిక్లరేషన్ల పేరు మీద తెలంగాణలో డిస్ట్రక్షన్ సృష్టించండి మీరు. ఎస్, ఐఎమ్ సేయింగ్ ఇట్. మీరు ఆ రోజు యూత్ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, కానీ ఆ యూత్ డిక్లరేషన్ కాస్త ఈరోజు యూజ్లెస్ డిక్లరేషన్ గా మారిపోయింది, ఉత్తుత్తు డిక్లరేషన్ గా మారిపోయింది. 2.5 ఏళ్ళు అయినా కూడా యూత్ డిక్లరేషన్ లో ఉన్నటువంటి ఒక్క హామీనైనా మీరు నెరవేర్చారా? ఇదే మధుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన గ్యారంటీ కార్డులు పంచిండు కదా ఇంటింటికి పోయి. ఇదే వేణుగౌడ్కు గ్యారంటీ కార్డు పంచిండు, కానీ తాను పంచినటువంటి గ్యారంటీ కార్డుకి ఈరోజు వారంటీ లేకుండా పోయింది. వాస్తవం కాదా నేను అడుగుతున్నా? యూత్ డిక్లరేషన్ లో మీరేం చెప్పింది? ఏం జరుగుతున్నది? జాబ్ క్యాలెండర్ అన్నారు, అది కాకెత్తుకపోయింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏ ఏడాదో ఇప్పటికి చెప్తలేరు. మెగా డిఎస్సి అన్నారు, మెగాస్టార్ సినిమాలు వస్తున్నాయి కానీ మెగా డిఎస్సి మాత్రం రావడం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అన్నారు, ఆ పోస్టుల భర్తీ ఏమో కానీ హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో, ఖమ్మంలో, వెలుగుమట్టలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీద బడుగు బలహీన వర్గాల యొక్క ఇళ్లను కూలుస్తా ఉన్నారు మీరు. నిరుద్యోగ భృతి అన్నారు, దాన్ని నీరు గార్చిండ్రు. రాజు యువ వికాసం అన్నారు, అది వికసించక ముందే విధ్వంసం అయిపోయింది. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల యొక్క ఆశల మీద నీళ్లు జల్లి ఈరోజు మీరు సూసైడ్ లెటర్ను మీరు బయటికి రాకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని నాటకం ఆడతారా? ఏం దుర్మార్గం ఇది? ఆ రోజు చెప్తారు కదా మీరు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని, స్వేచ్ఛ అని. ఎక్కడున్నది ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ? ఒక నిరుద్యోగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే మీరు డజన్ల కొద్ది పోలీసులను పెట్టి, బెటాలియన్ పెట్టి, ఎవరు కూడా తనను పరామర్శించకుండా, వాస్తవం ఏందో బయట ప్రపంచానికి రానియకుండా మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే
మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? దీని మీద ఉన్న దృష్టి ఉద్యోగాలు ఇచ్చేదాని మీద ఉంటే ఇప్పటికీ వేరే ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు వచ్చేటి. ఆ రోజు మీరు చెప్పింది కదా, ఏ సభకు పోయినా ఏ సమావేశానికి పోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తా అన్నారు. కానీ ఎక్కడ నిరుద్యోగ సమస్య పరిష్కారం అయింది? మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం అయింది తప్ప ఈ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్లలో నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత? అసలు ఒక మంత్రి 60,000 అంటాడు, ఇంకో ఆయన 70,000 అంటాడు, ఇంకో ఆయన 80,000 అంటాడు, ఇంకో ఆయన 90,000 అంటాడు, ఇంకో ఆయన 1,00,000 అంటాడు. మేము అడిగేది మీరు అక్రమంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిందని కాదు మేము అడిగేది, మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిందని మేము అడుగుతున్నాం. మీరు చెప్పేది మేము 50,000 కోట్లు సంపాదించినాం, 60,000 కోట్లు సంపాదించినాం, 80,000 కోట్లు సంపాదించినాం మీరు లెక్క చెప్తున్నారు. వాస్తవం చెప్తున్నా నేను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి కాదు, ఆయన వసూళ్ల మంత్రి, ఆయన వాటాల మంత్రి. ఐఎమ్ సేయింగ్ ఇట్. నా మీద కేసు పెట్టుకోండి. ఇది వాస్తవము. ఏ బిల్లు రావాలన్నా కూడా మీరు వాటా అడుగుతున్నారు. కమిషన్లనే మిషన్గా చేసుకొని నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వాస్తవం కాదని నేను అడుగుతున్నా. ఒక కాంట్రాక్టర్కు బిల్లు చెల్లిస్తే మీకు వాటా వస్తుంది, లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించిన బెనిఫిట్ ఇస్తే మీకు వాటా వస్తుంది. కానీ నోటిఫికేషన్లు ఇస్తే మీకు వాటా రాదు కదా. అందుకేనా మీరు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా మీకు కమిషన్లే కావాలి, కమిషన్లు ఇస్తేనే వాటాలు ఇస్తేనే మీరు ఉద్యోగాలు ఇస్తారనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు భిక్షాటన చేసైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బట్టి విక్రమార్క గారికి కమిషన్లు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. సిగ్గుండాలే ప్రభుత్వానికి. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేలాగా ఈ ప్రభుత్వం వివరిస్తా ఉన్నది. ఏ యువకుల ఓట్లతోని మీరు అధికారంలోకి వచ్చిందో ఆ యువకుల గొంతు వస్తా ఉన్నారు. ఆ రోజు బాండ్ పేపర్ సైన్ చేసింది కదా మీరు. ఇదే బట్టి విక్రమార్క గారు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిండు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు సంతకం పెడితే ఇంకోవైపు ఈయన సంతకం పెట్టిండు. ఇద్దరు కలిసి సంతకం పెట్టిన బాండ్ పేపర్లు ఇంటింటికి వంచిండు. నమ్మించి మోసం చేసిండు. ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని, నిరుద్యోగ వృత్తి ఇస్తామని, జియో పాలిసీని రద్దు చేస్తామని మీరు ఓట్లు వేయించుకొని నమ్మి మోసం చేసిండు. ఇది తడిగుడ్డతోని గొంతు పోయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఏం అన్యాయం అండి ఇది? ఒక నిరుద్యోగి పాపం తెలిసి తెలియని వయసులో ఆవేదనతోనే ఒక సూసైడ్ చేసుకుంటే మాలాంటోళ్ళు, మీలాంటోళ్ళు, ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు తనను పరామర్శించి తనకు ధైర్యం చెప్పి తనకు కొంత సహకారం చేయాలని పోతే ఇంతమంది వస్తారా? అసలు ఇట్లాంటోడు బతికే ఉండొద్దు, ఇట్లాంటోడు బతుకుంటే మా ప్రభుత్వం బదనం అవుతుందని చెప్పి ఈరోజు తన చికిత్స పూర్తి కాకముందుకే ఆసుపత్రి యాజమాన్యాన్ని ఒత్తిడి చేసి తనను డిశ్చార్జ్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం దుర్మార్గం ఇది? ఏం అరాచకం ఇది? 100 గోళీలు మింగింది ఆయన. 100 గోళీలు, నిద్ర గోళీలు. 100 నిద్ర గోళీలు మింగినటువంటి వ్యక్తి 3 రోజుల్లో డిశ్చార్జ్ చేయొచ్చండి? తనకి ఇంకా 10 రోజులైనా 15 రోజులైనా ఏమవుతుందో కూడా ఎవరికి తెలియదు. 100 గోళీలు మింగిందంటే తన కిడ్నీల పరిస్థితి ఏంది? ఈ రోజు తెలుస్తుందా? ఇప్పటికిప్పుడు ఆయన డిశ్చార్జ్ చేయాల్సినటువంటి అవసరం ఏంది? ప్రభుత్వం ఉన్నది ఎవరి కోసం? ప్రజల కోసం కాదా? ఆపదలో ఉన్నటువంటి వాడిని ఆదుకోవడం కోసం కాదా? మరి మీరు తనను ఆదుకోవాల్సింది పోయి, తనకు అత్యాధునికమైనటువంటి వైద్యాన్ని అందించాల్సింది పోయి, అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందించాల్సింది పోయి
యాజమాన్యాన్ని ఒత్తిడి చేసి తనను డిశ్చార్జ్ చేపిస్తే రేపు తనకు జరగరాన్ని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మేము అక్కడికి పరామర్శకు వెళ్తే నేరుగా నా ఫోన్ నుండే కేటీఆర్ గారు వేణుతో మాట్లాడాడు. వేణు మాట్లాడాడు, అన్న నా ఒక్కని ఉద్యోగం కోసం కాదము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల భవిష్యత్తు కోసము నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అన్నాడు. చాలా బాధ అనిపించింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఇంకా ఆత్మహత్యలా? ఎంత అన్యాయం ఇది. కేటీఆర్ గారు నేరుగా వారితో మాట్లాడి జాబ్ నోటిఫికేషన్స్ కోసం, జాబ్ క్యాలెండర్ కోసము మీతో పాటు కలిసి నడుస్తాము, ఒక అడుగు ముందేసి కొట్లాడతాం, తప్పకుండా మీకు భరోసాగా మేము నిలుస్తాము, మీరెవ్వరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేయొద్దు, తప్పకుండా నువ్వు సూసైడ్ నోటులో ఏదైతే రాసినవో దాన్నే ఆధారంగా చేసుకొని మేము ఉద్యోగ కల్పన విషయంలో విధానాలు తీసుకొస్తాము, ఆ విధానాలను మేము అమలు చేస్తామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అట్లీస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి, యువకుల గురించి ఆలోచించేటువంటి నాయకుడు ఒకరు ఉన్నారు ఇక్కడ. నేను ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఒక పేదింటి బిడ్డ జాబ్ రాలేదనే ఆవేదనతోని, కొన్ని ఆవేశంతోనే అని అనుకోండి, ఆయన సూసైడ్ చేసుకుంటే ఒక్క మంత్రి పరామర్శించడా అండి? ఒక్క మంత్రి. ఈ జిల్లాలో 9 మంది కాంగ్రెస్ పార్టీ, 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒక్కరన్నా స్పందించరా? పోనీ ఈ రాష్ట్రంలో 100 మంది కౌరవుల్లాగా మీరు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, ఒక్కడన్నా స్పందించడా? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అక్కడ వేయండి, ఆయనను పరామర్శించారు. మా బీఆర్ఎస్ పార్టీ నుండి పువ్వాడ అజయ్ గారు వేయండు, తాత మధు గారు వేయండు, ఇక మా కమల్ రాజు గారు అయితే రోజు అక్కడనే ఉంటున్నాడు, తనకు ధైర్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి మీ కాంగ్రెస్ పార్టీ గొడ్డు వేయిందా? మనసు లేదా మీకు? ఎందుకంటే ఆడికి వస్తే తరిమి కొడతాడు ఒక్కొక్కడని చెప్పేసి భయంతో ఒక్కడు వస్తలేడు, అక్కడ ఒక్కడు కూడా రావట్లేదు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి, లేకపోతే ఎవరు మాట్లాడటం లేరు. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ సమస్య మీద ఇటీవలనే మేము యువ సంగ్రామ సదస్సు కూడా పెట్టినాం. తానే నాయకత్వం వహించి, ఎందుకంటే దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చినటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు ఉంటారు. ఈ జాబ్ నోటిఫికేషన్స్ రాకపోవడం వల్ల వీళ్ళు నిరాశతోని, నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకి ధైర్యాన్ని అందించాలని చెప్పేసి ఆయన భరోసాను అందించేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. వేణు లాంటి వ్యక్తితో నేరుగా మాట్లాడి వారికి ఒక అండగా నిలుస్తామనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చిండు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడవన్నారని నేను అడుగుతున్నా. ఎక్కడ వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు మీకు ఓట్లు వేయలేదా? నిరుద్యోగులు ఓట్లు వేయలేదా? ఒక పోలీస్ శాఖలోనే 19,000 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి స్వయంగా డీజీపీ గారు నాకు చెప్పాను. ఈ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి విషయంలో నేను కొంతమంది నిరుద్యోగులతో కలిసి ఒక బృందంగా ఏర్పడి నేను డీజీపీని కలిస్తే వారే చెప్పింది స్వయంగా, ఆన్ రికార్డు వారు చెప్పింది. ఆన్ రికార్డు నేను మళ్ళీ ఈ విషయాన్ని మీకు చెప్తున్నా. నేను 19,000 ఖాళీలు ఉన్నాయి రాకేష్ రెడ్డి గారు, కానీ ప్రభుత్వం మాత్రం కేవలము 7,000కు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నది అన్నాం. అంటే మేము అన్నాం, సార్ వాళ్ళకు 3 ఏళ్ల నుంచి ఒక నోటిఫికేషన్ లేదు, ఇప్పుడు మీరు 7,000కు ఒక నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వచ్చేసరికి మళ్ళీ 3 ఏళ్ళు కావాలి అంటే వాళ్ళ వయసు ఎంత పెరిగిపోతుంది, వాళ్ళ అర్హత కోల్పోతారు. కనీసం ఒక 15,000 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేస్తామని చెప్పారు. చాలా బాధాకరం అండి. ఆ రోజు ఏం చెప్పింది మీరు? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కరి దగ్గర నుంచి 200 రూపాయల పరీక్ష ఫీజు వసూలు చేస్తున్నది. మా ప్రభుత్వం వస్తే ఏ పోటీ పరీక్ష అప్లికేషన్ కూడా ₹1 కూడా మేము తీసుకోమన్నారు. ఈరోజు ఏం జరిగింది? కానిస్టేబుళ్లకు 1000 రూపాయలు తీసుకుంటాం,
ఎస్ఐ అప్లికేషన్కి 1500 తీసుకుంటాను. దోచుకుంటున్నారు మీరు. వీళ్ళు అప్లికేషన్ల పేరు మీద కట్టేటువంటి డబ్బులు కోట్ల రూపాయలు ఉంటాయి. అన్ని జాబులు కూడా మీరు ఇస్తలేరు. ఇది చాలా బాధాకరం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఆ వేణు చెప్పిండు మాకు, అన్న మేము అత్యంత పేదరికంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళము, మాకు కనీసం ఇల్లు కూడా లేదు, మా అమ్మ మెంటల్ ఇల్నెస్తోని సతమతమవుతా ఉంది, మా నాన్న గీతా కార్మికుడు తాళ్ళెక్కుతాడు, మాకు ఇల్లు లేదు, నేను చదువుకుందామంటే కనీసం జాగలేదు, మాకు ఇల్లు అడిగితే మాకు ఇల్లు కూడా ఇవ్వలేదన్నా, భూములు ఉన్న వాళ్ళకి ఇస్తుంది మాకు ఇస్తలేరన్నా. ఎంత బాధాకరం అండి. ఈ జిల్లాలోనే హౌసింగ్ మినిస్టర్ ఉంటాడు, ఆయన భూములు ఉన్న వాళ్ళకు జాగాలు ఉన్న వాళ్ళకు ఇల్లులు ఇస్తాడు, కానీ ఇట్లాంటి వేణు లాంటి పేదింటి బిడ్డలకు మాత్రం ఇల్లు ఇవ్వరు. ఇది మీ ప్రభుత్వము. ఊరూరా ఇదే కథ. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తారు ఇల్లు, లేకపోతే ఎమ్మెల్యే రికమెండేషన్ చేసిన వాళ్ళకి ఇస్తారు, మంత్రులు రికమెండ్ చేస్తే ఇస్తారు, కానీ నిజమైనటువంటి పేదలకు మాత్రం ఇల్లు రావట్లేదు. మళ్ళీ ఒకటే డప్పు కొట్టుడు, మేము ఇల్లు ఇస్తాం, సన్న బియ్యం ఇస్తాను అని. మీ సంగతి ఏందో మొత్తం తెలిసిపోతుంది. ఆ రోజు తెలంగాణ తొలిదశ ఉద్యమం కూడా ఇక్కడే ఈ ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమైంది. కేటీపీఎస్లో ఈ కాంగ్రెస్ పార్టీని దించడానికి ప్రారంభమైనటువంటి ఉద్యమం కూడా ఇదే ఖమ్మం జిల్లాలో వేణు రాసినటువంటి సూసైడ్ నోట్తోనే స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం వేణు సూసైడ్ నోట్ కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన డెత్ నోట్గా ఇది మిగిలిపోతుంది చరిత్రలో. ఇదే కాంగ్రెస్ పార్టీ పతనానికి మరణ శాసనం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ఈరోజు దేశంలో ఏం జరుగుతుందో మీరు చూసిండ్రు. ఉత్తరాదిలో జంజీ ఉద్యమం వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా తల వంచక తప్పలేదు. ఈ రాష్ట్రంలో కూడా మీరు నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయకపోతే, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే, స్కాలర్షిప్లు చెల్లించకపోతే తప్పకుండా ఈ రాష్ట్రంలో కూడా జంజీ ఉద్యమం వస్తుంది. ఆ జంజీ ఉద్యమ సునామీలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క యువకుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మళ్ళీ అనుకోవడం లేదు. జీవితంలో చేయరాని తప్పు చేసినాము మళ్ళీ ఏమని చెప్పేసి స్వయంగా ఆయనే చెప్పింది నాతో. అందరి మెదళ్లలో ఇదే ఉంది. ఇప్పటికైనా మీరు స్పందించాలి. వేణుకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందించడానికి తనను హైదరాబాద్ తరలించాలి. తక్షణ సహాయం కింద తనకు ఒక 5 లక్షల రూపాయలు చెల్లించాలి. ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వేణు కుటుంబానికి తక్షణమే ఒక ఇల్లును కూడా మంజూరు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పట్ల మీ వైఖరేందో మళ్ళొకసారి స్పష్టం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. 7,000తో కాకుండా 20,000 ఉద్యోగాలతోని పోలీసు నోటిఫికేషన్ మళ్ళొకసారి మీరు దాన్ని రివైజ్ చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐల విషయంలో కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ డిమాండ్ల మీద మరి మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు స్పందించాలి. ఎందుకంటే నా సూసైడ్ నోటు బట్టి విక్రమార్క గారికి చేరే విధంగా, రాహుల్ గాంధీ గారికి చేరే విధంగా మీరు షేర్ చేయండి అని చెప్పేసి ఆ సోదరుడు వేణుగౌడ్ గారు అడిగింది. ఖమ్మం జిల్లా ఒక ఉద్యమాల కిల్లా ఇది, విప్లవాలకు అడ్డా ఇది. తాను కూడా ఒక విప్లవాల బిడ్డ కాబట్టి తాను రాసినటువంటి కవితలో ఏమన్నాడంటే, రగులుతుంది నిరుద్యోగి కాగడా, విప్లవమై ఎగిసిపడుతుంది ప్రభుత్వం గుండెల నిండా, నిరుద్యోగి కన్నీటి వెనుక ఉన్న గాథ, నేటి తరం గుండెల్లో నిత్యం మండుతున్నటువంటి వ్యధ, కదిలే కలం వేణుశ్రీ, కదిలించే పయనం నా కవిత్వం, కానీ ఈ కళ ఇక కదలటం ఆగిపోతుంది అని రాసింది. రగులుతుంది నిరుద్యోగి కాగడా, విప్లవమై ఎగసిపడుతుంది ప్రభుత్వం గుండెల నిండా. ఈ మాటలు ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి.
నిద్ర నుండి మేల్కొనండి మీరు. లేకపోతే తప్పకుండా ఈ జెన్జీ ఉద్యమ సునామీలో మీరు మునిగిపోక తప్పదు, కొట్టుకోపోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు.